Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు థర్మోడైనమిక్ క్లాసెస్. నేను మీకు ఈ క్లాస్లో డీజిల్ సైకిల్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ముందు పార్ట్ 1 అటెండ్ అయ్యి తర్వాత పార్ట్ 2 క్లాసెస్కి రండి. ఓకే, దీనిలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లమ్స్. సో దీనిలో చూడండి, an engine working, a diesel engine has a compression ratio 15:1 and expansion ratio 8:1. The pressure and temperature at the beginning of the compression are 2 bar and 50 degrees C respectively. Pressure before heat rejection is 4 bar. So determine air standard efficiency. So maximum temperature and pressure obtained in the cycle. Okay, in an engine working on diesel cycle has compression ratio. So compression ratio RC is equal to so 15:1 అంటే R is equal to 15, and expansion ratio RE is equal to so 8. The pressure and temperature at the beginning, that is P1 is equal to 2 bar. సో ఈ 2 బార్స్ని మనం కావాలంటే 10 స్క్వేర్ 100 వేసి సో 200 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ కింద మార్చుకోవాలి. సో క్యాలిక్యులేషన్స్లో బైస్లో అయితే అవసరం లేదు, ఇబ్బంది ఏం లేదు డివైడ్ చేసినప్పుడు. సో ప్రెషర్ బిఫోర్ హీట్ రిజెక్షన్. సో ప్రెషర్ బిఫోర్ హీట్ రిజెక్షన్ అంటే మనకి సో హీట్ రిజెక్షన్ ఇక్కడ పీవీ డయాగ్రామ్ మనం ఏ డీజిల్ సైకిల్ ప్రాబ్లమ్స్ కానీ ఆటో సైకిల్ ప్రాబ్లమ్స్ కానీ చేసినప్పుడు కంపల్సరీగా దాని తాలూకా పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద హీట్ రిజెక్షన్, దిస్ ఈజ్ ద కంప్రెషన్, హీట్ ఎడిషన్, ఎక్స్పాన్షన్ అండ్ హీట్ రిజెక్షన్. ప్రెషర్ బిఫోర్ హీట్ రిజెక్షన్ ఈజ్ ఈక్వల్ P4, దట్ ఈస్ P4. సో P4 ఈజ్ ఈక్వల్ టు సో 4 బార్ అండ్ T1 50 degrees అని ఇచ్చాడు. సో 50 degrees ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 323 కెల్విన్. ఓకే, సో P4 ఇది మనకి ఇచ్చాడు డేటా. మనకి ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ కట్టడానికి మనకి ఫార్ములా తెలుసు. సో మనకి ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఫార్ములా డీజిల్ సైకిల్ది 1 to the power of gamma minus 1. సో రో టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. సో రో మైనస్ 1. సో ఇది ఫార్ములా. మనకి ఇక్కడ ఆల్రెడీ ఆర్ ఇచ్చాడు 15, సో ఆర్ఈ ఇచ్చాడు 8. సో మనకి దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ ద కట్ ఆఫ్ రేషియో అండ్ కంప్రెషన్ రేషియోస్ అండ్ ఎక్స్పాన్షన్ రేషియో R/RE. సో ఇక్కడ R/RE అంటే 15/8. సో దట్ ఈజ్ 1.875. సో ఈ మూడు వచ్చాయి. సో ఆర్ ఉంది, గామా ఆర్ ఉంది అండ్ కట్ ఆఫ్ రేషియో ఉంది. నెక్స్ట్ గామా కూడా మనకి ఆటోమేటిక్గా 1.4. సో సింపుల్గా మనం ఈ వాల్యూస్ సబ్మిట్ చేసేది 1/1.4 1/R 15 to the power of సో గామా మైనస్ 1. సో 1.4 minus 1 అంటే 0.4. సో ఇంటూ సో 1.875 to the power of gamma 1.4 minus 1. సో 1.875 minus 1. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1 minus 0.39 వచ్చింది. ఇది 0.61. సో ఆర్ 61% ఎఫిషియన్సీ డీజిల్ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్. సో 61%. ఇక్కడ మనం చూడండి వెరీ స్ట్రైట్. సో మనకి క్లియర్గా ఇక్కడ సో కంప్రెషన్ రేషియో R 15 ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో సింపుల్గా మనకి R అండ్ RE ఇస్తే రో ఈజ్ ఈక్వల్ టు సో దట్ ఈస్ కట్ ఆఫ్ రేషియో. మన డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ కట్టడానికి మనకు కావాల్సినవి సో కంప్రెషన్ రేషియో అండ్ కట్ ఆఫ్ రేషియో. సో ఎక్స్పాన్షన్ రేషియో ఇచ్చాడు కాబట్టి కట్ ఆఫ్ రేషియోకి అండ్ కంప్రెషన్ రేషియోకి రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ బట్టి మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. సో గామా వాల్యూ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లంలో నెక్స్ట్ బిగ్ వన్ ఈజ్ ద వాట్ ఈస్ ద మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ ప్రెషర్.
సో ఇక్కడ మనం చూసుకోవాలి వేర్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఇస్ దిస్ ఈజ్ ద T3. సో T3 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే మ్యాక్సిమం ప్రెషర్ దట్ ఈజ్ P2 ఆర్ P3 రెండు ఈక్వల్ కదా, ప్రెషర్ కాన్స్టెంట్ ప్రెషర్ P2 అండ్ P3. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం అనాలిసిస్ చేయాలి. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ కండిషన్స్ మనకు తెలుసు, ఇక్కడ T1 తెలుసు, సో ఇక్కడ మనకి P1 తెలుసు, T1 తెలుసు, ఇక్కడ T4 తెలుసు. సో మూడు అన్నోన్లు ఉన్నాయి. సో మూడు అన్నోన్లు ఉన్నాయి కాబట్టి రెండు అన్నోన్ నెక్స్ట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటి, సో P4 మనం కట్టేయవచ్చు కదా, సో P4 కట్టేయవచ్చు కదా. సో P4 వస్తే ఎక్స్పాన్షన్ రేషియో ఉంది కాబట్టి సో P3 కట్టవచ్చు కదా. సో ఇలా మనం వెళ్తున్నాం అనమాట, ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ 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 1 2 దీనికి సంబంధించిన డేటా ఉంది, ఇక్కడ ఒకటే డేటా మిస్సింగ్. సో ఇక్కడ మిస్సింగ్ అయితే ఇక్కడ P4 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పాన్షన్ రేషియో ఇచ్చాడు. సో T3కి ఎక్స్పాన్షన్ రేషియోకి మనకి చూపిస్తాను నేను మీకు, ఓకేనా. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చాడు, మనకి సో P1 ఇచ్చాడు. P1 ఎంత అండి, సో 2 బార్. సో T1 ఎంత, సో 323. సో P4 ఎంత, సో 4 బార్. సో ఇక్కడ మనకి 4-1 ప్రాసెస్ తీసుకుంటే, సో 4-1 ప్రాసెస్ తీసుకుంటే మనకి కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి, సో 4-1 ప్రాసెస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి, సో P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ కాబట్టి, సో P1/T1 ఈజ్ ఈక్వల్ టు P4/T4. సో సో ఇప్పుడు మనకి ఏముంది, P1 తెలుసు, T1 తెలుసు. T1 ఎంత, 323 ఈజ్ ఈక్వల్ టు, సో P4 ఎంత, సో 4/, సో T4 మనకి ఇందులో నుంచి వచ్చింది. T4 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఎలా వస్తుంది, ఇది 4/2 ఇంటూ 2 323 దట్ ఈస్ 646 కెల్విన్. సో ఇలా మనకి డైరెక్ట్గా 4-1 తీసుకోండి. ఎందుకు ఇక్కడికి వెళ్ళామని తెలుసు కదా, ఇక్కడ మనకి ఈ ప్రాసెస్కి సంబంధించింది 3 డేటా ఉంది కాబట్టి 3 పాయింట్స్ మనకు తెలుసు కాబట్టి 4th పాయింట్, సో T4 వచ్చింది మనకి. సో ఇప్పుడు T4 వచ్చింది ఇప్పుడు మనకి, సో ఇప్పుడు T4 వచ్చింది. ఇప్పుడు చూస్తే 3-4 ప్రాసెస్ చూద్దాం. 3-4 ప్రాసెస్లో మనకి తెలిసింది RE తెలుసు. RE ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి 8. సో RE ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి V4/V3 టు ద పవర్ ఆఫ్ γ-1 ఈజ్ ఈక్వల్ టు, సో T3/T4. ఇది మనకి నార్మల్ ఎడియాబాటిక్ రిలేషన్. సో ఇప్పుడు దిస్ ఈజ్ RE కదా, RE టు ద పవర్ ఆఫ్ γ-1 ఈజ్ ఈక్వల్ టు, సో T3/T4. సో ఇప్పుడు మనకు కావాల్సింది T3 అండ్ హైయెస్ట్ టెంపరేచర్ T3 కాబట్టి ఇది కావాలి కాబట్టి ఇప్పుడు జస్ట్ T3 ఈజ్ ఈక్వల్ టు T4 ఇంటూ RE టు ద పవర్ ఆఫ్ γ-1. సో సింపుల్గా వేసేద్దాం. సో T3 ఈజ్ ఈక్వల్ టు RE, దట్ ఈస్ RE టు ద పవర్ ఆఫ్ γ-1 దట్ ఈస్ 1.4 - 1 ఇంటూ 646 దట్ ఈస్ 0.4 ఇంటూ 646. మనకి T4 ఇక్కడ వచ్చింది కదా, సో T4 ఇక్కడ వచ్చింది, సో T4 646 వచ్చింది కాబట్టి, సో ఇది వేస్తే మనకి 1484 కెల్విన్. ఓకే, సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం టెంపరేచర్. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం టెంపరేచర్ వస్తుంది ఇక్కడ. అలాగే మ్యాక్సిమం ప్రెషర్ అయితే యాక్చువల్గా ఇక్కడ మనం మ్యాక్సిమం ప్రెషర్ అయితే కట్టడం ఇంకా చాలా ఈజీ, ఎందుకంటే మ్యాక్సిమం టెంపరేచర్ ముందు అడిగాడని ముందు వెళ్ళాం, కానీ యాక్చువల్గా మ్యాక్సిమం ప్రెషర్ చాలా ఈజీగా మనం కట్టచ్చు, ఎందుకంటే కంప్రెషన్ రేషియో ఉంది. సో ఇక్కడ P1 ఉంది, సో మ్యాక్సిమం ప్రెషర్కి కంప్రెషన్ రేషియో P1 ఉంది, సో P2 కావాలి. ఇదే కదా మ్యాక్సిమం ప్రెషర్ అంటే, P2 ఈజ్ ఈక్వల్ P3 కాబట్టి ఆల్రెడీ కంప్రెషన్ రేషియో ఉంది. సో స్ట్రైట్ రిలేషన్, దెర్ ఇస్ ఎ స్ట్రైట్ రిలేషన్ దట్ ఈస్, సో V1/V2 to the power of gamma is equal to P2/P1. That is P2 is equal to, so P1 into V1/V2 to the power of gamma, that is P1 is equal to ఎంత అండి మనకి, సో P1 is equal to, so 15. Okay, so P1 is equal to 2 into, that is R కదా,
V1/V2 అంటే కంప్రెషన్ రేషియో కదా, కంప్రెషన్ రేషియో కాబట్టి కంప్రెషన్ రేషియో 15⁴ దట్ ఈస్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా 88.63 బార్. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ఈ ప్రాబ్లమ్స్ మనం చేయగలగాలి. ఓన్లీ మనకి ఇవి చెయ్యాలి అంటే మనకి కంప్లీట్గా ఎడియాబాటిక్ ప్రాసెస్ రిలేషన్స్ మీద మనకి పట్టుండాలి. సో ఎప్పుడు ఏ రిలేషన్ వాడుతున్నాము అన్నది ఇక్కడ ఈ రిలేషను ఇక్కడ చూడండి. సో దీనికి టెంపరేచర్స్కి వాల్యూమ్స్కి ఈ రిలేషన్, అలాగే మనకి థర్మోడైనమిక్స్ ప్రాసెస్ మీద ఎంత పట్టుంటే, ఎంత మనకి ఐడియా ఉంటే అంత ఈజీగా వీ కెన్ సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం సో ఇది ఈ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ చూద్దాం. ఈ ప్రాబ్లంలో చూస్తే an ideal diesel cycle, the pressure and temperature 1.03 and 27 degrees respectively. The maximum pressure in the cycle is 47 and heat supplied during the cycle is 545. చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు. సో P1 ఈజ్ ఈక్వల్ టు 1.03 బార్. So T1 is equal to 27 plus 273, that is 300 degrees Kelvin. And so maximum temperature, already మీకు డయాగ్రామ్లో చూపించాను. maximum temperature, that is T3 is equal to 47. maximum pressure, okay. సో maximum pressure P2 or P3 రెండు కూడా ఉంది కదా, 47 బార్. కావాలంటే ఒకసారి పీవీ డయాగ్రామ్ చూడండి. సో మ్యాక్సిమం ప్రెషర్, దిస్ ఈజ్ ద మ్యాక్సిమం ప్రెషర్ పీవీ డయాగ్రామ్లో. సో P2 ఆర్ P3. ఓకే, నెక్స్ట్ హీట్ సప్లైడ్ ఇచ్చాడు. హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు 545 కిలోజౌల్స్ పర్ కేజీ. సో క్లియర్గా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇది మనకి ఇచ్చిన డేటా. ఇక్కడ ఏమన్నాడు, కంప్రెషన్ రేషియో చూడండి. కంప్రెషన్ రేషియో మనం ఎలా కడతాం, సో ఎలా ప్లాన్ చేసుకోవాలి. P1 ఉంది, సో P2 ఉంది, P1 ఉంది, P2 ఉంది. మనకు ఆటోమేటిక్గా డైరెక్ట్ రిలేషన్ 1 to 2 ప్రాసెస్ తీసుకుందాం. సో 1 to 2 ప్రాసెస్ తీసుకోండి. 1 to 2 ప్రాసెస్ ఎడియాబాటిక్ కంప్రెషన్, దట్ ఈజ్ మామూలుగా మనకి P1/P2 ఈజ్ ఈక్వల్ టు V, ఇలా వద్దు రివర్స్లో వేసుకుందాం. సో P2/P1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 అంటే కంప్రెషన్ రేషియోని అడ్జస్ట్ చేసుకోవడానికి టు ద పవర్ ఆఫ్ గామా. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి ఇక్కడ. సో P2/P1, సో P2/P1 మనకి ఇది క్లియర్గా వచ్చింది, R టు ద పవర్ ఆఫ్ గామా. సో ఇక్కడ P2 ఎంత ఇచ్చాడు మనకి, 40. P2 ఎంత ఇచ్చాడు, సో P2 మనకి 47 ఇచ్చాడు. ఇది 1.03 ఇచ్చాడు. సో 47 1.03. సో ఇది ఈ గామా ఇటు సైడ్ వస్తే టు ద పవర్ ఆఫ్, సో R ఈజ్ ఈక్వల్ టు 47/1.03 టు ద పవర్ ఆఫ్ 1/గామా. సో ఇప్పుడు మనకి ఇది మనం చేస్తే ఎంత వస్తుంది. సో 47, దట్ ఈస్ 45.63 టు ద పవర్ ఆఫ్ 1/గామా ఈజ్ ఈక్వల్ టు 0.7142. సో ఇది మీరు చేస్తే 15.30. సో R ఈజ్ ఈక్వల్ టు 15.03. ఓకే, సో ఇక్కడ మనకి కంప్రెషన్ రేషియో ఫస్ట్ది వచ్చింది. కంప్రెషన్ రేషియో ఎందుకంటే P1, సో కంప్రెషన్ రేషియో, సో ఇది కంప్రెషన్ రేషియో అంటే V1/V2, దట్ ఈస్ కంప్రెషన్ రేషియో. ఇక్కడ మనకు P1 P2 ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సింపుల్గా కంప్రెషన్ రేషియో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏమి అడిగాడు, ద టెంపరేచర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్. సో కంప్రెషన్ ఏదండి, ఇది టెంపరేచర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్. సో ఆల్రెడీ ఇక్కడ సేమ్ రిలేషనే. సో ఇక్కడ కంప్రెషన్ రేషియో ఉంది కదా, కంప్రెషన్ రేషియో ఇదే దీనిలోనే ఇక్కడే వేద్దాం. ఓకే, కంప్రెషన్ రేషియోకి R అంటే దట్ ఈస్ V1 ఆల్రెడీ రిలేషన్స్ వేసాం. సో V1/V2 టు ద పవర్ ఆఫ్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు T2/T1. సో ఎందుకు అలా వేస్తున్నాను, ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్ అని అన్నాడు. చూసుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్
కంప్రెషన్ ఇదే కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్ అంటే ఇదే కాబట్టి సో T2 కావాలి వాడికి. సో T2 కావాలంటే సో దట్ ఈస్ R to the power of gamma minus 1 into T1 is equal to T2. ఓకే, ఇక్కడ వేస్తాను. సో ఇక్కడ మనకి ఏమని వచ్చిందంటే V1 by V2 to the power of gamma minus 1 is equal to T2 by సో T1. సో దీన్నే మనం ఎలా రాసుకుంటాం, R to the power of gamma minus 1. సో ఇప్పుడు నాకు T2 కదా కావాలి, దట్ ఈస్ T1 ఇంటూ R to the power of gamma minus 1. సో దీనిలో సో T1 మనకి ఎంత ఉంది, సో T1 ఈజ్ ఈక్వల్ టు మనకి సో 300 ఉంది ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, R 15.30. సో 15.30 టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1.4 మైనస్ 1 దట్ ఈజ్ ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే 893 డిగ్రీస్ కెల్విన్ వస్తుంది. ఓకేనా, సో ఇది కూడా సింపుల్ బిట్టే. సో దీనిలోనే బిట్ కాబట్టి మనం ఇది చేస్తాం సెకండ్ది కూడా. సో థర్డ్ ఏం అడిగాడు, టెంపరేచర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెషర్ కంబషన్. సో ప్రెషర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ఇక్కడ సైకిల్లో కాన్స్టెంట్ ప్రెషర్ ఎక్కడ ఉంది, సో ఇది హీట్ ఎడిషన్లో. సో టెంపరేచర్ వాడు అడిగింది ఏంటంటే టెంపరేచర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. సో టెంపరేచర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రాసెస్ అంటే సో T3 అడిగాడు. సో ఇది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. సో T3 అడిగాడు. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో ఇక్కడ మనకి హీట్ ఎడిషన్ జరిగిందని చెప్పాడు. సో దట్ ఈస్ Q1 ఈజ్ ఈక్వల్ టు CP T3 మైనస్ T2. సో CP Q1 ఎంత ఇచ్చాడు వాడు మనకి, సో Q1 545 ఇచ్చాడు. CP వాల్యూ కూడా ఇచ్చాడు 1.004. సో T3 మైనస్ T2 మనకి ఎంత వచ్చింది, 893 డిగ్రీస్ కెల్విన్ వచ్చింది కదా. ఇక్కడ ఓన్లీ అన్నోన్ దట్ ఈస్ T3. సో T3 ఈజ్ ఈక్వల్ టు సో 1436.2. సో ఇది ముందు ఇటు సైడ్ 545ని ఇది ఇటు సైడ్ తీసుకొని వస్తే బై 545/1.004 చేస్తాము. తర్వాత దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చి కలిపితే మనకి T3 ఈజ్ ఈక్వల్ టు 1436 వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్ వరకు చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకేనా, సో మన కంప్రెషన్ రేషియో కట్టమన్నాడు, ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ రేషియో కట్టమన్నాడు సింపుల్గా. ఇప్పుడు ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ. సో ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీకి ఏమేం కావాలి అన్నది మీరు చూసుకోవాలి. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీకి ఇప్పటి వరకు మనకు వచ్చినవి సో ఆర్ తెలిసింది, మనకి కట్ ఆఫ్ రేషియో కావాలి. సో కట్ ఆఫ్ రేషియో కావాలంటే ఎలా రావాలి, ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనకు వచ్చినవి మన దగ్గర ఉన్న డేటా ప్రకారం సో మనకి టెంపరేచర్స్ వచ్చాయి T2 T3 అండ్ T1 ఉంది, అలాగే ఈ టైప్లో మనం ఉన్నాయి. ఇప్పుడు మనకి కట్ ఆఫ్ రేషియో రావాలంటే ఇప్పుడు ఆర్ మనకి 15 పాయింట్ సంథింగ్ ఇది వచ్చింది. సో 15.30 వచ్చింది. అలాగే పోనీ కంప్రెషన్ రేషియో ఉందా, సో ఇది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మళ్ళీ V4 ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఎక్స్పాన్షన్ రేషియో ఇలా 1 సో V4 ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ మనకి ఎట్టి పరిస్థితుల్లోని మనకి వీటి తాలూకా డేటా ఇక్కడ దీనికి సంబంధించింది ఏమీ లేదు కాబట్టి మనకి అన్నీ క్లియర్గా ఉన్నాయి. PV ఈజ్ ఈక్వల్ టు P1 T1 ఉంది, ఇక్కడ P2 T2 ఉంది. సో ఇక్కడ కొడితే ఇది మనకు ప్రెషర్ ఉంది కదండి. సో ఇలా 1 మనం వెళ్దాం. ఓకేనా, ఇది కట్టడానికి. సో అప్పుడు V4 ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి సో V4 వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది కట్ ఆఫ్ రేషియో కావాలి. కట్ ఆఫ్ రేషియో కావాలి అంటే సో ఎక్స్పాన్షన్ రేషియో అన్నా కావాలి, ఎందుకంటే ఆర్ ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ రేషియో అన్నా కావాలి, లేకపోతే V3 ఇవన్నా కావాలి. సో ఇందులో ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఫస్ట్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు RT1. సో ఆర్ మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు, సో గామా ఇచ్చాడు, CP ఇచ్చాడు. సో గామా CP ఇచ్చాడు కాబట్టి సో గామా ఈజ్ ఈక్వల్ టు CP/CV. సో దీని నుంచి CV ఎంత వస్తుంది మనకి
0.717 వచ్చింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.2868 వచ్చింది. సో ఇప్పుడు మనం సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ ఫార్ములా వాడేసి సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ సో దట్ ఈజ్ ఇప్పుడు మనకు కావాల్సింది V1 ఎందుకు V1 కడుతున్నాము? V1 తెలిస్తే ఇది తెలుస్తుంది, ఇది తెలిస్తే సో ఇక్కడ రిలేషన్ పెట్టుకొని మనం అలా వెళ్దాం, తర్వాత ఇది తీసుకొని ఇలా వద్దాం. సో RT1 బై సో P1 RT1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి R ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? సో 0.2868 ఇంటూ T1 ఈజ్ ఈక్వల్ టు 300 బై P1 ఈజ్ ఈక్వల్ టు 1.03. సో మనకి V ఎంత వస్తుందంటే 0.83. ఓకే, సో 0.8355 V1 వచ్చింది. సో నెక్స్ట్ వన్స్ V1 వస్తే ఆటోమేటిక్గా మనకి V1 వచ్చిందంటే V1 ఈజ్ ఈక్వల్ టు సో V4. ఎందుకంటే మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఈ ప్రాసెస్లో V1 ఈజ్ ఈక్వల్ టు సో V4 మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన కంప్రెషన్ రేషియో ఎంత అండి? సో కంప్రెషన్ రేషియో 15.30. సో ఆ కంప్రెషన్ రేషియో అంటే ఏంటిది? V1 బై V2ఏ కదా. సో అంటే మనకి 15.30. ఇప్పుడు మనకి V2 కావాలంటే V1 బై 15.30. దట్ ఈజ్ V2 ఈజ్ ఈక్వల్ టు V1 బై సో V2 ఈజ్ ఈక్వల్ టు V1 ఎంత అండి మనకి? సో 0.8355 బై 15.30. దట్ ఈజ్ V2 ఈజ్ ఈక్వల్ టు సో మనకి 0.0546 వచ్చింది మనకి V2. ఇప్పుడు మనకి V1 వచ్చింది, V2 వచ్చింది. సో V1 మనకి V2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేయాలి? సో ఇప్పుడు మనకి V1 V2 వస్తాయి కాబట్టి V3 ఒకటి తెలిస్తే మనకి కట్ ఆఫ్ రేషియో వస్తున్నట్టే. చూడండి ఇక్కడ V1 వచ్చింది కాబట్టి V2 కట్టేసాం. ఇప్పుడు V3 తెలిసింది అనుకోండి. సో ఇదే ప్రాసెస్ 2 to 3 ప్రాసెస్ ఏంటి? సో 2 to 3 ప్రాసెస్ is the constant pressure process. V directly proportional to the temperature. That is V3 by T3 is equal to V2 by T2. సో దీని నుంచి V3 మనకు కావాలంటే సో T3 V2 by T2. దట్ ఈస్ T3 is equal to ఆల్రెడీ మనం కట్టాం 1436.2 ఇంటూ సో V2 is equal to 10546 బై సో 893 ఎంత వచ్చింది? 0.0878. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? V3 వస్తుంది. సో V2 ఉంది, V3 ఉంది. వాట్ ఈస్ ద కట్ ఆఫ్ రేషియో? సో V3 బై V2. సో V3 బై V2 అంటే దట్ ఈస్ 0.0878 by 0.0546 is equal to cutoff ratio, that is 1.93. Okay, 1.6. సో ఇప్పుడు మనకి కట్ ఆఫ్ రేషియో కూడా వచ్చింది. సో కట్ ఆఫ్ రేషియో ఇప్పుడు మనకి దగ్గర క్లియర్గా సో ఆర్ ఉంది, కట్ ఆఫ్ రేషియో ఉంది, గామా ఉంది. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ వాడు అదే కదా అడిగాడు. 1 బై గామా 1 బై ఆర్ టు ద పవర్ ఆఫ్ గామా -1 రో టు ద పవర్ ఆఫ్ గామా -1 రో -1. సో సింపుల్గా మనం వీటిల్లో చేసుకొని మనం చెందేస్తే ఆటోమేటిక్గా మనకి ఎంత వస్తుందంటే ఇది 63% వచ్చింది. మీరు క్యాలిక్యులేట్ చేయండి, అన్నీ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను కదా. సో టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎక్కువసార్లు ఇచ్చిన ప్రాబ్లము, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ప్రాబ్లం చూద్దాం. మనకి the engine operates on diesel cycle with the following data: maximum temperature 400 degrees Kelvin, exhaust temperature 700 degrees Kelvin,
So air intake at 1 bar and 300 degrees K. So find the expansion ratio RE, compression ratio RC, and air standard efficiency of the cycle. సో దిస్ ఈజ్ ద డేటా, మనకి ఈ డేటా ఇచ్చాడు. సో ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్, సో మ్యాక్సిమం టెంపరేచరు, ఎగ్జాస్ట్ టెంపరేచరు, సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏవేవి ఇచ్చాడు అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గో త్రూ ద డీజిల్ సైకిల్. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం, దిస్ ఈజ్ ద పీవీ డయాగ్రామ్. సో పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్. సో మ్యాక్సిమం టెంపరేచర్ క్లియర్గా మనకి, సో మ్యాక్సిమం టెంపరేచర్ T3. సో T3 ఈజ్ ఈక్వల్ టు 1400 కెల్విన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎగ్జాస్ట్ టెంపరేచర్. సో ఎగ్జాస్ట్ టెంపరేచర్, సో ఎగ్జాస్ట్ ఎక్కడ అవుతుందండి, సో ఎగ్జాస్ట్, దిస్ ఈజ్ ద ఎగ్జాస్ట్. ఓకే, సో T4. సో T4 ఈజ్ ఈక్వల్ టు, సో 700 కెల్విన్. సో నెక్స్ట్ ఎయిర్ ఈజ్ టేకెన్ ఎట్ 1 bar. So air is taken at 1 bar and 3 degrees. That is initial conditions, starting conditions. That is, so T1, so P1. So T1, P1. So T1 is equal to 300 K. ఇక్కడ టెంపరేచర్లన్నీ మనకి ఇచ్చేసాడు. సో దిస్ ఈజ్ 1 bar. సో మీరు ఇది కిలో న్యూటన్స్లోకి మార్చుకోవాలనుకుంటే, సో 10 square కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ కిల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం ఏమేమి కట్టమన్నాడు. ఫైండ్ ద ఎక్స్పాన్షన్ రేషియో RE, కంప్రెషన్ రేషియో అండ్ ఎయిర్ స్టాండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్. సో RE and DV. సో ఇప్పుడు వీ హ్యావ్ టు ప్లాన్ వాట్ ఈజ్ RE. సో కంప్రెషన్ రేషియో, ఎక్స్పాన్షన్ రేషియో అంటే సో V4/V3. ఎక్స్పాన్షన్ రేషియోకి ఇక్కడ మనం ఈజీగా కట్టవచ్చు, T3/T4 క్లియర్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం ఎక్స్పాన్షన్ రేషియో. సో ఎక్స్పాన్షన్ రేషియో RE ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ V4/V3 టు ద పవర్ ఆఫ్ gamma minus 1 is equal to T3/T4. ఇది రిలేషన్ మనకి ఎడియాబాటిక్ రిలేషన్. సో 3 to 4 ప్రాసెస్ మనం తీసుకుంటే, సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్ T3/T4 మనకు ఆల్రెడీ తెలుసు. సో V4/V3 దట్ ఈస్ T3/T4 ఈజ్ ఈక్వల్ టు RE టు ద పవర్ ఆఫ్ gamma minus 1. సో ఇప్పుడు ఇది సైడ్ తీసుకొని వస్తే మనకు తెలియాల్సింది ఏంటి, T3 ఎంత మనకి, సో T3 1400/700 ఈజ్ ఈక్వల్ టు, సో RE టు ద పవర్ ఆఫ్, సో గామా ఎంత అండి 1.4 మైనస్ 1. సో దీన్ని ఇది ఇటు సైడ్ తీసుకొని వచ్చి మనం ఎలా చేసుకొని వస్తే RE ఈజ్ ఈక్వల్ టు, సో 1400, సో ఇది మనం తీసేస్తే సో 2, సో 2 టు ద పవర్ ఆఫ్ 0.4. ఓకే, 1/1 ఎందుకంటే ఇది ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇది 0.4, ఇది ఇటు సైడ్ వస్తే 1/0.4. దట్ ఈస్ RE ఈజ్ ఈక్వల్ టు 5.66. ఓకే, ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడ మనకు క్లియర్గా RE అడిగాడు. సో REకి T4 T3 రెండు ఉన్నాయి. సో మనకు REకి V4/V3 నార్మల్గా వాల్యూమ్స్ అని మనం చెప్పాల్సిన పని లేదు. మామూలుగా ఎక్స్పాన్షన్ రేషియోకి ఇది ఎక్స్పాన్షన్ రేషియో, V4/V3కి దీనిలో మనకి రిలేషన్స్ ఉన్నాయి. ఈ రిలేషన్స్ వాడి సింపుల్, వెరీ సింపుల్. కానీ ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద కంప్రెషన్ రేషియో. ఇక్కడ కంప్రెషన్ రేషియో కట్టడానికి ఇక్కడ మనకి ఏం డేటా ఇచ్చాడు, సో T3, T4, T1, మనకి T2 తెలియదు. సో T2 కట్టడం కూడా మనకి ఇక్కడ హీట్ ఎడిషన్ మనకు తెలియదు. ఇప్పుడు మనకి ఇది చూడండి క్లియర్గా. సో ఇక్కడ మనకు తెలిస్తే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు RE తెలిసిపోయింది. RE తెలిసిపోతే ఇక్కడ మనకి V1/V2 మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, సో V1/V2. సో ఇది కావాలనుకుంటే కంపల్సరిగా ఈ కండిషన్ మనకు కావాలి. ఈ కండిషన్లో టెంపరేచర్ బెటరా లేకపోతే ప్రెషర్ బెటరా అన్నది, ఇక్కడ ఏది కట్టాలి అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి T1 తెలుసు, T2 తెలుసు. సో ఇదే ప్రాసెస్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో T1 తెలుసు,
T1 తెలుసు, T4 తెలుసు. సో T1 తెలుసు, T4 తెలుసు, సో P1 తెలుసు. ఇప్పుడు P4 మనం కట్టవచ్చు కదా కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో. సో ఇప్పుడు మనం ఇలా వెళ్దాం. ఇలా వెళ్తే ఇక్కడ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎందుకు సార్ P4 కట్టాలి మనం అనుకుంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మనకి P1 తెలుసు, T1 తెలుసు, T4 తెలుసు, ఇక్కడ P4 తెలుసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆర్ఈని పట్టుకొని P4 తెలుసు, P3 తెలుసుకుంటాం. సో P3 తెలుసుకుంటే P3 ఈజ్ ఈక్వల్ టు P2. సో ఇక్కడ P1 తెలుసు, P2 తెలుసు, ఆటోమేటిక్గా కంప్రెషన్ రేషియో వచ్చేస్తుంది కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి కంప్రెషన్ రేషియో V1/V2 మనకు వచ్చేస్తుంది కదా. సో జస్ట్ లైక్ దట్. అందుగురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈ సైకిల్లో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? సో కంప్రెషన్ రేషియో కట్టాలి. సో ఇక్కడ డయాగ్రామ్లో ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలి. 1 2 3 4. ఇప్పుడు మనకి ఇది తెలుసు, ఇది సో T1 తెలుసు. సో ఓకే, సో 1 2 3 4 1 2 3 4. సో ఇప్పుడు 4 to 1 ప్రాసెస్ తీసుకుందాం. 4 to 1 ప్రాసెస్ ఏం ప్రాసెస్ అండి? కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనకి ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ కాబట్టి P1/T1 ఈజ్ ఈక్వల్ టు P4/T4. సో దీనిలో మనకి ఏం తెలుసు? P1 తెలుసు, T1 తెలుసు, T4 తెలుసు. సో P4 తెలుసుకుంటాం కదా. దట్ ఈస్ సో P4 ఈజ్ ఈక్వల్ టు P1/P1 సో T4/T1. దట్ ఈస్ 1 ఇంటూ ఇక్కడ ప్రెషర్ బార్స్లోనే వేసేస్తున్నాను. సో 1 ఇంటూ 700/300 ఈజ్ ఈక్వల్ టు 2.33 బార్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? P4 వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ P4 వచ్చింది అంటే P4 వచ్చింది, ఇది ఆర్ఈ మనకు తెలుసు. సో ఇప్పుడు ఒక రిలేషన్ మనం వాడవచ్చు కదా ఇప్పుడు 3-4 ప్రాసెస్లో. సో 3-4 ప్రాసెస్ మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈ అంటే ఏంటంటే మనకి దట్ ఈస్ V4/V3 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఆర్ఈ. సో ఈజ్ ఈక్వల్ టు మన ప్రెషర్లో మనకు వేస్తే P3/P4. సో ఇది రిలేషన్ కాబట్టి ఎడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఇది మనకి రిలేషను. సో PV⁴ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి సో V4/V3 ఆర్ఈ. సో ఇది ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? P3/P4 ఈజ్ ఈక్వల్ టు RE⁴ ఆర్ఈ మనకు ఆల్రెడీ వచ్చింది కదా, ఆర్ఈ వచ్చింది. సో ఇప్పుడు P3 మనం కట్టవచ్చు కదా. ఓకే, సో P3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో P4 ఇంటూ RE⁴. P4 ఎంత అండి? 2.33 బార్ ఇంటూ ఆర్ఈ ఎంత మనకి? ఆర్ఈ 5.66 దట్ ఈస్ 1.4. దట్ ఈస్ సో P3 ఈజ్ ఈక్వల్ టు 26.38 బార్. సో అన్ని బార్స్లోనే వేసేసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇబ్బంది లేదు, ఏం మార్చాల్సిన పని లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ప్లానింగ్ ఎలా చేసుకుంటాం? సో ఇప్పుడు చూడండి, P3 వచ్చింది. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. సో P2 వచ్చింది కదా. సో ఇప్పుడు వెరీ సింపుల్, మనకి R ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇప్పుడు మనకి ప్రతిసారి కూడా మనకి ఇది రెసిస్టెన్స్ ఉండాలి. సో 1 2 3 4. సో ఇప్పుడు P3 ఈజ్ ఈక్వల్ టు P4. సో P3 ఈజ్ ఈక్వల్ టు P2. సో P2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి మనకి? 26.38 బారు. సో P1 ఈజ్ ఈక్వల్ టు 1 బారు. సో మనకేమో ఇప్పుడు మనం ఎలా చేసుకోవచ్చు? సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి V1/V2 సో R⁴ ఈజ్ ఈక్వల్ టు P2/P1. సో ఇది మనకి ఇక్కడ 1 to 2 ప్రాసెస్ ఎడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి సో సింపుల్గా మనకు మామూలుగా R ఈజ్ ఈక్వల్ టు V1/V2. సో ఈ రిలేషన్ తీసుకున్నాం. సో దట్ ఈస్ R⁴ ఈజ్ ఈక్వల్ టు P2/P1. సో R ఈజ్ ఈక్వల్ టు P2/P1 1/γ. That is P2/P1. What is P2? So P2 is equal to 26.38 by 1 to the power of
1/0.4. సో దీని నుంచి మనకు ఆర్ ఎంత వస్తుంది? సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 10 పాయింట్, మీరు అది చేస్తే క్యాలిక్యులేటర్లో చేస్తే 10.38 వస్తుంది. సో ఇలా వచ్చేది మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ప్లాన్ చేసాం? సో జాగ్రత్తగా ఒక ప్రాసెస్ పట్టుకొని, సో ఇక్కడ మనకు 3 కండిషన్లు తెలిసాయి కాబట్టి 4వ కండిషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఈ ఆర్ఈ వచ్చింది కాబట్టి ఈ కండిషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రెషర్ ఈక్వల్ కాబట్టి సో ఇక్కడ మనం ఆర్ సింపుల్గా కట్టాం. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో ఆటోమేటిక్గా సో ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఒక్కటే. సో ఆర్ఈ కట్టాము, ఆర్ కట్టాము. సో ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీకి మనకి ఫార్ములా వెరీ స్ట్రైట్. సో దట్ ఈస్, సో డీజిల్ సైకిల్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, 1/1 గామా 1/r to the power of gamma minus 1. సో rho to the power of gamma minus 1/rho minus 1. సో ఇలా వేసుకోండి. ఇప్పుడు ఓన్లీ సబ్స్టిట్యూషన్ 1 gamma 1.4 1/r ఈజ్ ఈక్వల్ టు, సో మనకి r ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10.36 to the power of gamma minus 1. 1.4 అంటే 0.4. సో రో ఎంత వచ్చింది మనకి? సో రో మనం ఇంకా కట్టలేదు. సో రో ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఆర్ వచ్చింది, ఆర్ఈ వచ్చింది. మనకి రోకి ఫార్ములా ఏంటి? సో ఆర్ఈ. సో ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 10.36/5.66 ఈజ్ ఈక్వల్ టు 1.83. సో ఇది వచ్చింది. ఇప్పుడు రో కూడా వస్తుంది కాబట్టి మనకి 1.83 to the power of 1.4 minus 1, 1.83 minus 1. సో ఇది మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. సో కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎందుకంటే మీరు క్యాలిక్యులేటర్లో వాడినప్పుడు ఫస్ట్ ఈ టర్మ్ క్యాలిక్యులేట్ చేయండి. సో అలాగే అప్పుడు ఇది తీసేసి బై 1 అంటే 0.83 కొట్టేసి తర్వాత ఒకటి జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఇంత ప్రాబ్లం చేసి ఆన్సర్ రాలేదంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. సో అందు గురించే జాగ్రత్తగా చేస్తే 1.449 ఈజ్ ఈక్వల్ టు 0.5505, దట్ ఈస్ 55.05%. సో ఇప్పుడు మనకి సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? సో వెరీ క్లియర్. ఇక్కడ మనకి సో ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు కట్టేసాము, సింపుల్గా 5.66. ఆర్కి మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాం, ఒక అన్నోన్. సో 2 అన్నోన్లో ఇక్కడ ఎందుకు సార్ ఇలాగే వెళ్ళొచ్చు కదంటే ఇక్కడ మనకు ఆరు తెలియదు, సో ఇది తెలియదు. సో ఇక్కడ మనకి డేటా లేదు, T2 కూడా లేదు. సో ఇక్కడ 3 డేటా ఉంది. సో P1 P3 P1 T1 T4. సో ఓన్లీ P3 ఈజీగా కట్టేసాం. ఇది తెలిస్తే ఇది మనకు ఆల్రెడీ వస్తుంది కాబట్టి P3 కట్టేసాం. P3 నుంచి P2 ఈక్వల్ కాబట్టి సో మనం ఎలా వెళ్ళాం, ఎందుకు వెళ్ళలేదు అని ఎవరైనా డౌట్ వస్తే ఎందుకు వెళ్ళాను అన్నది ఇలా చెప్తున్నాను. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చేయండి. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ వెరీ స్ట్రైట్ ఫార్ములా. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చూద్దాం. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this